పిల్లలకి ఎర్లీ పీరియడ్స్ రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి మ్యామ్? ఓకే, చాలా మంది పేరెంట్స్ కన్సర్న్ గా ఉండే టాపిక్ ఏంటంటే మేడం పిల్లలకి ఎర్లీగా పీరియడ్స్ రాకుండా చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి అండ్ టిప్స్ గురించి అడుగుతున్నారు. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పిల్లలకి ప్లాస్టిక్ బాక్సెస్ టిఫిన్స్ పెట్టడానికి అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి యూజ్ చేయొద్దు. సెకండ్ వచ్చేసరికి హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఏదైనా సరే చాక్లెట్స్ కానీ కుకీస్ కానీ బ్రౌనీస్ కానీ ఇలాంటివన్నీ ఒకేషనల్ ఇవ్వాలి తప్ప రెగ్యులర్గా తీసుకోకూడదు. అండ్ ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట, ఏదైతే ఈ మ్యాగీ నూడిల్స్ బింగో లేస్ ఇలాంటివన్నీ చాలా తక్కువగా తీసుకోవాలి. ఫోర్త్ వచ్చేసరికి లిప్స్టిక్స్, కాస్మెటిక్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో వాటిని చూసి పిల్లలు అవి వేసుకోవాలని చూస్తూ ఉంటారు. సో కాస్మెటిక్స్లో మెయిన్ లిప్స్టిక్స్ ఇలాంటివనేవి అవాయిడ్ చేయాలి. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మిల్క్ అండ్ ఎగ్స్. బాగా మార్కెట్లో మనకి ఈ అడల్ట్రేటెడ్ ఫుడ్ ఏదైతే ఉందంటే మిల్క్. సో మిల్క్ అనేది అవాయిడ్ చేయండి, దాని ప్లేస్లో మీరు రాగి జావ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్స్ వచ్చేసరికి మనకి కంట్రీ ఎగ్స్ అయితే కనుక ఈజీగా యాక్సెసిబుల్ అండ్ అలాంటివి అయితే తీసుకోవచ్చు. సిక్స్త్ వచ్చేసరికి స్క్రీన్ టైం. స్క్రీన్ టైం కూడా పిల్లలకి మాక్సిమం 40 minutes, అంతకు మించి స్క్రీన్ టైం ఉండకుండా చూసుకోండి. సో ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక పిల్లలకి మనం మెయిన్లీ ఫీమేల్స్లో మనం ఎర్లీగా పీరియడ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డూ ఫాలో అవర్ పేజ్.